ఎందుకు సార్ అంటే ఎస్ఆర్‌హెచ్ విఫలం అవ్వడానికి గల కారణాలు ఏమేంటంటే ఎస్ఆర్‌హెచ్ వైఫల్యం అంటే జాతకం దృష్ట్యా కావచ్చు, లేకుంటే టైం సరిగ్గా లేకపోవడమా? లేకుంటే ప్లేయర్స్ యొక్క ఆట తీరు వల్లనే కోల్పోయిందంటారా? టైం ఎందుకు కోల్పోయారు? ప్రతిదానికి టైం సరిగ్గా లేకపోవడమే. హ్మ్. ఇప్పుడు కర్కాటక రాశికి చెందింది. కర్కాటక రాశి హైదరాబాద్ కర్కాటక రాశికి వస్తుంది. అందులో మనము అష్టమ రాహువు ఉన్నాడు. అందువలన సెకండ్ టైము ఆడాలనమాట. అవును. అవును. కర్కాటక రాశి వారికి ఇమ్మీడియేట్ సక్సెస్ అనేటటువంటిది లేదు. ఓకే. అందువలన హైదరాబాదు వీళ్ళు కొంచెం ఫస్ట్ అభిషేక్ శర్మ ఎంత జాగ్రత్తగా ఆడాలి. అవునవును. అయితే ఎందుకు ఒకదానికే విజయ్ జైస్వాల్ కూడా నిన్న మనం చూసినప్పుడు ఒకదానికే ఔట్ అయిపోయాడు. అవునవునవును. అందువలన ప్లేయర్స్ యొక్క పొరపాటు కాదు అది. జైస్వాల్ గుడ్ ప్లేయర్. హ్మ్. హ్మ్. కానీ ఎందువలన అలా అయిపోయారంటే ఆ టైం బ్యాడ్ అనమాట. అంటే ఓపెనర్ వచ్చిన వాళ్ళు ఎవరికి గూడా అంటే అటాక్ చేసే విధానం ఏదైతే ఉంటుందో స్టార్టింగే అటాక్ చేయాలనేది ఎవరికి కలిసి రావట్లేదు. ఈ హ్మ్. ప్రధానంగా ఈ సీజన్ మొత్తం గూడా చూసినట్లయితే అది మొన్న గూడా అంటే ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో బాగా ఇంపాక్ట్ చూపించింది అన్నట్టుగా అవును. ఇషాన్ కిషాన్ గూడా చాలా బాగా ఆడిండు. కానీ అదైతే అటాక్ అనేది ఆయనే ఔట్ అవ్వడానికి చాలా దారుణంగా ఔట్ అవ్వడానికి పరిస్థితులు కనిపించినట్టే అనిపిస్తా ఉంది. అటాకింగ్ మోడ్ అనేటటువంటిది ఇద్దరికే యోగించింది. హ్మ్. ఒకడు షెహ్వాగ్. అవును. సెహ్వాగ్ కుట్టుడు. ఇప్పుడు సూర్యవంశీ ఇప్పుడు మనకి అతను కూడా అటాకింగ్ మోడ్‌లో వెళ్తున్నాడు. అవునవును. కాబట్టి ఇది ఎప్పటికైనా ప్రమాదమే హ్మ్. హ్మ్. అటాకింగ్. కానీ మనం నిన్న గిల్లు వీళ్ళంతా కూడా అటాకింగ్‌గానే ఆడారు. గిల్లు, అవును. సాయి సుదర్శన్. అవునవును. కాకపోతే జాగ్రత్తగా చూసుకుంటూ దేనికి కొట్టాలి ఫోర్సే కొడుతున్నారు చూడండి హ్మ్. వరుసలో. హ్మ్. హ్మ్. ఎక్కడో 6లు లాస్ట్‌లో 2 అప్పుడప్పుడు వేసి మాక్సిమం. అవునవును. సో, అయితే అద్భుతమైన ఆట తెవాటియా ఆడాడు. హ్మ్. అవును. అతను లాస్ట్ మొమెంట్‌లో వచ్చి అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా అవ్వకుండా జాగ్రత్తగా లాస్ట్‌లో ఆడడం గ్రేట్ అనమాట. హ్మ్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఈ యొక్క ఆహ్, ప్ర ఈ ఈ గేమ్ వాళ్ళు చక్కగా 2 మ్యాచ్‌లు బ్రహ్మాండంగా ఆడతారు. నిన్నటి మ్యాచ్ లాగే చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. అండ్ అవునవును. వన్ సైడెడ్ అసలు రాజస్థాన్ గెలిచేసిందని చెప్పేసి చాలా వరకు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అండ్ అవును. లాస్ట్ 2, 3 ఓవర్‌ల్లో మనకి అంచనాలు తారుమారైపోయాయి. తారుమారైపోయింది. కాబట్టి అలాగే ఈ మ్యాచ్‌లో కూడా అవుతుంది. ఈ మ్యాచ్‌లో ఏదో ఒక్కొక్క బాల్ కొట్టుకోవడం, స్లోగా ఆతృతగా ఎక్కువ టెన్షన్ నరాలు తెగిపోయే టెన్షన్‌లాగా ఉండదు. హ్మ్. హ్మ్. బాదుడనమాట ఆర్‌సీబీ. ఓకే. వచ్చేసరికి ఎస్ఆర్‌హెచ్ ఎలా ఉండబోతుంది సార్? అంటే ఈ ఓడిపోయినమనే హ్మ్. బాధ అనేది వాళ్ళలో కనిపించింది. హ్మ్. అటు చాలా ప్లేయర్స్ మన ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్స్‌లో కూడా కొంత కన్నీటి హ్మ్. పర్వంతమైన నేపథ్యం కూడా మనం చూసాం. వచ్చేసరికన్నా ఇంకా స్ట్రాంగ్ ఉంటుందా? లేకుంటే ఇవే ఒడిదుడుకులు ఉంటాయా ఎస్ఆర్‌హెచ్‌కి అంటే ఏం చెప్తారు? డెఫినెట్‌గా మారతారు. ఎస్ఆర్‌హెచ్ మళ్ళీ నెక్స్ట్ టైమ్‌లో కొడుతుంది. ఎందువలనంటే దెబ్బతిన్న పులి ఆ బాధ ఇదంతా ఉంటుంది. అవును. అయి కామన్ అవన్నీ కూడా. కాటేరమ్మ ఇప్పుడు కొడుకులు. ఇతనికి అలా అనుకుంటే మనం 1.1 క్రోర్‌కి కొనుక్కున్నారు సూర్యవంశీ వైభవ్‌ని. అవును. 30,00,000, 60,00,000కి కూడా వదిలేశారు. అలాంటిది ఈ రోజున మన ఈ యొక్క సెహ్వాగ్ 30,00,00,000కి కొనొచ్చని చెప్పి ముందుకొచ్చాడు. హ్మ్. 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 అతని ఆణిముత్యము 30,00,00,000కి కొనొచ్చన్నాడు. అలా పెరుగుతా ఉంటది. కాబట్టి ప్రతి క్రీడాకారుడు కూడా ఇది స్పోర్టివ్‌గా తీసుకోవాలా, ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్‌గా తీసుకోవాలా అండ్ ఇన్ఫర్మేటివ్‌గా తీసుకోవాలి తప్ప ఎవరు బెట్టింగ్స్ ఆడకూడదు. అవును. అందువలన ఇది మొట్టమొదట జాగ్రత్త తీసుకోవాల్సింది.